తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈసారి టెట్ కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పేపర్ 1 కు 94,327 మంది, పేపర్ 2 కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మొదటి సెషన్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. టెట్ కోసం 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 92 పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10 రోజుల పాటు 20 సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి టెట్ కు 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో పేపర్ 1 కు 94,327 మంది, పేపర్ 2 కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మొదటి సెషన్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. ఇక టెట్ కోసం 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు కూడా ఈ రోజు నుండి 20వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. మొత్తం 17 జిల్లాలలో 92 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు 2 సెషన్లలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. టెట్ పరీక్షలకు 2 పేపర్లు కలిపి మొత్తము 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ నిర్వహణకు ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి వెల్లడించారు. టెట్ పరీక్ష నిర్వహణ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మొదటి సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్ కు 7 గంటల 30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతున్నాయి. రెండో సెషన్ కు 12 గంటల 30 నిమిషాల నుండి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. రెండో సెషన్ కు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రాల గేట్ మూసేస్తారు. టెట్ మొదటి పేపర్ కు 94,327 మంది, అలాగే రెండో పేపర్ కి 1,81,426 మంది పేపర్లు కలిపి మొత్తం ఓవరాల్ గా 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరగనుంది. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సహా ఇతర నిషేధిత వస్తువులను అనుమతి లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కావాలి అంటే తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాలి. అలా అర్హత సాధించిన తర్వాత డిఎస్సి రాసి అందులో మంచి మార్కులు వస్తే, ఈ టెట్ మార్కులు ఎక్కువగా వస్తే మంచి స్కోరింగ్ వస్తాయి. అప్పుడు ఈజీగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కూడా అభ్యర్థులు ఎవరైనా కూడా ఉద్యోగం పొందవచ్చు. ఒకవేళ టెట్ లో అర్హత సాధించలేకపోతే మరి నియామకం లేనట్టే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వారు ఆర్టీ ఏదైతే ఉందో పరీక్ష అందులో రాయడానికి కూడా టీఆర్టీ రాయడానికి కూడా అర్హులు కారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు సైతం కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. దీంతో టెట్ 2 ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని కూడా ఫర్దర్ గా కూడా అక్కడికి తీసుకుంటా ఉంటారు. అయితే ఈ పరీక్ష నిర్మాణం ఉత్తీర్ణత పరిణామాలు ఎలా ఉంటాయంటే, పేపర్ 1 ఫస్ట్ నుండి 5వ తరగతుల బోధనలు ఫస్ట్ స్టాండర్డ్ నుండి 5th స్టాండర్డ్ వరకు టీచింగ్ కోసం, అలాగే పేపర్ 2 6 నుంచి 8th స్టాండర్డ్ స్టూడెంట్స్ కి బోధనలు అంటే వాళ్ళ టీచర్స్ రోల్ ఏంటి అనే దాని మీదనే కూడా ఈ టెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు జనరల్ కేటగిరీలో అర్హత సాధించడానికి కనీసం 60% మార్క్స్ తీసుకోవాలి. బీసీ అభ్యర్థులకు 50%, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 40% మార్క్స్ అనేది సాధించాలి.
ఈ టెట్ సర్టిఫికేట్ అర్హత సర్టిఫికేట్ జీవితకాలం అంటే లైఫ్ స్పాన్ మొత్తం కూడా అది చెల్లుబాటు అవుతుంది. అదనంగా టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో కూడా టీఎస్ టెట్ స్కోర్ అన్న తెలంగాణ ప్రభుత్వం 20% వెయిటేజ్ ని కూడా కేటాయిస్తుండడంతో ఇప్పుడు ప్రస్తుతము టెట్ కోసం విపరీతమైన పోటీ అయితే నెలకొని ఉంది. అయితే గతంలో ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండోసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో గత ఏడాది మెగా డిఎస్సి ద్వారా 11,000 టీచర్ పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేసింది. ఇంకా 17,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. దీంతో టీచర్ ఉద్యోగస్తులు టెట్ ద్వారా స్కోర్ ని పెంచుకొని డిఎస్సి సాధించాలని కూడా యోచిస్తున్నారు. డిఎస్సిలో టెట్ కు 20% ముందుగా 20% వెయిటేజ్ ఉంటుంది. అందుకే కొంతమంది మళ్ళీ స్కోర్ పెంచుకునేందుకు మళ్ళీ టెట్ రాస్తూనే ఉన్నారు. టెట్ అర్హత లేని వారు మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత సాధించాలని కూడా కష్టపడుతున్నారు. మరోవైపు ఏమో అభ్యర్థులు టెట్ డిఎస్సి కలిపి కోచింగ్ కూడా తీసుకుంటున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.